దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసుదేని వాగ్దానము యెషయా 5:21. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలు తమ బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ. చూడండి, కొందరుంటారు, నేనెంతో జ్ఞానవంతుడను, నేను చాలా బుద్ధిమంతుడను అని భ్రమలో జీవిస్తూ ఉంటారు. అయితే అటువంటి వారు తమ కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గములు అవి ఎట్టివైనా సరే తమ దృష్టికి అవి న్యాయంగానే కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు, వారు మాట్లాడే మాటలు, వారు చేసే పనులు కూడా వారికి సరైనదిగా యథార్థంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వారు గ్రహించుకొనరు. వారు తీసుకునే నిర్ణయాలు, వారు మాట్లాడే మాటలు, వారు చేసే పనులు ఒకానొక దినాన వారిని ఎంతగా పాడు చేస్తాయో, చివరికి మరణానికి కూడా అవి దారితీస్తాయని. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవాల్ని, వారి యొక్క హృదయాన్ని దేవుడు పరిశీలించి వారి యొక్క తలంపులను ఆయన గ్రహించుచు వారి నడక పడక చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకుని వాడై ఉన్నాడు. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి మీరు ఆయనకు లోబడి విధేయత చూపించినట్టయితే తప్పకుండా మీ జీవితకాలం అంతా ఆయన మీకు తోడై ఉండి సన్మార్గమందు శ్రేష్టమైనటువంటి మార్గంలో గొప్పగా ఆయన నడిపిస్తారు. మీకు మీరుగా మేము జ్ఞానవంతులమని బుద్ధిమంతులమని అనుకుని మీరు వెళ్ళే ఆ మార్గాలు మీకు ప్రమాదాన్ని, నాశనాన్ని కలిగి చేయొచ్చు. కానీ మీ సమస్త మార్గములను దేవునికి అప్పగించి మీ జీవితం అంతటి మీద ఆయనకు అధికారం ఇచ్చి ఆయనకు విధేయత చూపించినట్టయితే శ్రేయస్కరమైనటువంటి మార్గం ఏదో దేవునికి తెలియచేస్తాడు. అందులో నీవు నడిచినప్పుడు అది నీకెంతో మేలుకరంగా ఉంటుంది. నీవు దీవెనకరంగా జీవించగలుగుతావు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారి కుటుంబాల్లో మంచి ఆహారాన్ని వారికి దయచేయండి. మంచి వస్త్రాలు వారికి దయచేయండి. చదువుకునే పిల్లల ఫీజుల విషయంలో సహాయం చేయండి. అయ్యా, తండ్రి, సంతానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మంచి సంతానం అనుగ్రహించండి. కుటుంబాల ఒకరి పట్ల ఒకరికి ఎంతో ప్రేమ, సమాధానం, ఐక్యతను దయచేయండి. అయ్యా ప్రభా, సాతాని క్రియల ప్రభావములను దూరపరచండి. అయ్యా, వారిని, వారి కుటుంబాన్ని, వారి ఉద్యోగాలు, వారి సమస్త వ్యాపారములను, వారి పనిపాటలను మీరు దీవించమని అడుగుచున్నాను. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ప్రభా, నీ యందు గొప్పగా నిలుచుండేవారిగా ఉండటకు సహాయం చేయండి. వారు నీ మీద ఆధారపడి నీకు విధేయత చూపించి అయ్యా వారు నీ యొక్క సన్మార్గంలో నడుచుటకు సహాయం చేయండి. ఈ దినమంతా వారికి తోడైండి నడిపించమని మా దేశాన్ని, జిల్లాలు, గ్రామాలు, రాష్ట్రాలు, ప్రతి ఒక్క ఆయా ప్రాంతానికి అప్పగిస్తున్నాం. జనాంగం అంతటినికి అప్పగిస్తున్నాం. రక్షించి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి పెడుకున్నాం తండ్రి. ఆమేన్.